వెల్కమ్ టు న్యూస్. నా పేరు వరుణ్. మీకు బిల్టెల హెడ్లైన్స్ చూద్దాం. గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణకు పెట్టుబడుల విలువ 2 రోజుల్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు. సీఎం రేవంత్తో సినీ ప్రముఖుల సమావేశం. తెలంగాణను సినీ హబ్గా మార్చే దిశగా కీలక నిర్ణయాలు. రాజ్యాంగ వ్యవస్థలను చేతిలోకి తీసుకోవడమే ఆర్ఎస్ఎస్ ఎజెండా అనే వ్యవస్థలపై ఆధిపత్యం చూపుతున్నారన్న ఎంపీ రాహుల్ గాంధీ. ప్రయాణికులకు మరోసారి క్షమాపణ చెప్పిన ఇండిగో సీఈఓ. సంక్షోభానికి కారణాలపై దృష్టి పెట్టామని వెళ్లారు. ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్ఎస్సి బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, ఏప్రిల్ 7న బయాలజీ, ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్ 1 భాష అదేవిధంగా పరీక్షలు. ఏప్రిల్ 16న ఒకేషనల్ కోర్సు పేపర్ 2 భాష పరీక్ష జరగనుంటాయి. ఇక తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్ఎస్సి బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, ఏప్రిల్ 7న బయాలజీ, ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్ 1 భాష పరీక్ష, ఏప్రిల్ 16న ఒకేషనల్ కోర్సు పేపర్ 2 భాష పరీక్షలు జరగనున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీలోని సీఎంతో పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారితో సీఎం చర్చించారు. స్క్రిప్ట్తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా వారికి సీఎం వివరించారు. బీఆర్ఎస్ నేతలకు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ తెలంగాణ తల విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఉద్యమంలో తెలంగాణ గేయం వాడుకున్నారు అని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ గేయాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు విందులు విలాసాలు చేశారు అంటూ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు. తెలంగాణ తల్లిని అందరం గౌరవించుకుంటూ ఉన్నాం. అంతవారికి అభిమానం ఉంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టలేదు? ఇక్కడ వారి చిత్తశుద్ధి బట్టబలైంది కదా. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు పెట్టలేకపోయినారు? మేము వచ్చిన ఏడాదిలోపే సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడమే కాకుండా యావత్ జిల్లాలో తెలంగాణ విగ్రహాలు పెడతాం. ఇప్పుడు మీరు పెట్టరు, పెట్టేవారిని పెట్టనియరు. ఇది కేవలం రాజకీయాల కోసం చేస్తున్నటువంటి రాద్ధాంతం తప్ప ఇంకేమీ లేదు. తెలంగాణ తల్లి ప్రతి చోట ఉండాలనే ఆకాంక్ష. జయహో తెలంగాణ పాట ఉద్యమానికి ముందు వాడుకొని రాసిన కవిని పక్కన పెట్టి ఆ పాటను పక్కన పెట్టినట్టు దుస్థితి, అలాంటి పాలన మీరు చేశారు. మరి మేము రాగానే ఆ పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా చేయడమే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్ని చోట్ల పెడతా ఉన్నాం. హర్షించాల్సింది పోయి దాంట్లో రాజకీయాలు ఎత్తుకోవడం అనేది విడ్డూరంగా ఉంది. ఇది ప్రజలు క్షమించరు. వారు అధికారంలోకి వస్తే ఇంకా కళ్ళు గంటా ఉన్నారు. నేను చాలా సందర్భాలు చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ఎట్లా గతమైపోయింది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా గతమే. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. మేము ఇస్తున్న పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇలా సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు ఇవాళ. వారు కదా తెలంగాణ ప్రదాత. నిజంగా తెలంగాణ తల్లి ఎవరిని ఆరాధించుకోవాలంటే సోనియా గాంధీ గారిని ఆరాధించుకోవాలి. వారే తెలంగాణకి భిక్ష పెట్టినటువంటి మహాతల్లి. సోనియా గాంధీ గారి యొక్క దృఢ సంకల్పం వల్లే తెలంగాణ ఆవిర్భమైంది. అదందరూ తెలుసుకోవాలి. సోనియా గాంధీ గారి యొక్క మధ్యలో తెలంగాణ అంశం లేకుంటే ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదు. ఒక సంకల్పంతో ఒక దృఢ నిర్ణయం తీసుకొని యూపీఏలో ఉన్నటువంటి పక్షాలను నొప్పించి మెజారిటీ ఎంపీల వల్ల తెలంగాణ వచ్చింది. ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎంపీలు ఇద్దరు పోరాడితే తెలంగాణ రాలే. యావత్ యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల యొక్క ఎంపీలందరూ కూడా సపోర్ట్ చేసి ఓటు వేస్తేనే తెలంగాణ వచ్చింది. ఆ రకంగా చేయగలిగింది మహాతల్లి సోనియా గాంధీ మాత్రమే. ఇవాళ ఏ కాంగ్రెస్ కార్యకర్తన, ఏ తెలంగాణ పౌరుడైనా అభిమానించుకోవాలి సోనియా గాంధీ గారినే. వారి వల్లే తెలంగాణ రియాలిటీ అయింది సోనియా గాంధీ వల్లే. వారి జన్మదినం ఇవాళ. నేను పొద్దున్న చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. వారికి శుభాకాంక్షలు. ప్రతి తెలంగాణ వాది, తెలంగాణ పౌరుడు ఇలా సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. రాజ్యాంగ వ్యవస్థను చేతిలోకి తీసుకోవడమే ఆర్ఎస్ఎస్ ఎజెండా అని, ఆ ఎజెండానే ప్రభుత్వం అమలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఆర్ఎస్ఎస్ వాదులకు సమానత్వంపై నమ్మకం లేదని, అన్ని వ్యవస్థలపైన ఆధిపత్యం చూపుతున్నారని విమర్శించారు. ఎన్నికల వ్యవస్థను సైతం ఆర్ఎస్ఎస్ తన గుప్పెట్లో ఉంచుకుందని ఆరోపించారు. ఇప్పటికే దేశంలోని విద్యా వ్యవస్థను మార్చేస్తారని, దేశంలోని వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులకు ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని ఆరోపించారు. idea
that every thread, every person in the Union of India is equal, that disturbs my friends in the RSS. They are happy to see the fabric, but they cannot stand the idea that every single person in the fabric of our country, regardless of what religion they come from, regardless of what community they come from, regardless of what language they speak, should be equal. Because they fundamentally do not believe in equality. They believe in a hierarchy, and they believe that they should be on top of that hierarchy. Speaker, sir, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజీపేట గ్రామంలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కంతి మధును గెలిపించాలని ఓంగం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఊరుకు పోయినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఖాయమని జోస్యం చెప్పారు. గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఊర్లకు అభ్యర్థుల వెనుక ర్యాలీ అవుతూ జై కొడతా ఉన్నారు. దీనికి శుభసూచకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇవాళ ఒక మంచి అభిప్రాయం ఇవాళ గ్రామాలలో ఉంది. రేవంత్ అన్న ప్రభుత్వం మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతా ఉన్నది. ఎందుకనంటే మనం చూస్తాం 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక్క ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి పోలేదు. ఆనాడు 10 సంవత్సరాల కిందట ఇచ్చినటువంటి ఇల్లు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఇల్లు తప్పిస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కూడా రాలేదని చెప్పేసి వాళ్ళ గ్రామాలలో చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఏంటంటే రేషన్ కార్డు అనేది ప్రతి గ్రామంలో చాలా అవసరం ఉంటది. ప్రతి ఇంట్లో కూడా రేషన్ కార్డు ఉండాలని కోరుకుంటారు. 10 సంవత్సరాల కాలంలో ఎవరికి రేషన్ కార్డు రాలేదు. వాళ్ళ రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి, సన్న బియ్యం వస్తా ఉన్నది, ఇందిరమ్మ ఇండ్లు వస్తా ఉన్నాయి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వచ్చింది. అంతేకాకుండా ఇవాళ అన్ని గ్రామాలలో కూడా బీర్లయ్య గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పూలన్నీ కూడా నింపినారని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రజలు. అంటే దీన్ని మనకు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత మంచి జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘనంగా విజయ్ దివస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పాలాభిషేకం చేశారు. కొత్త బస్ స్టాండ్ సమీపంలో గల బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టారని, ఆయన ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. దీక్షా విజయ్ దివస్ కేసీఆర్ గారు ఆ రోజు ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అమర నిరాహార చేసిన తర్వాత డిసెంబర్ 9 రోజు మొదటిసారి ఆ రోజు చిదంబరం గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ప్రారంభిస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన రోజు దీక్షకు ఆ రోజు మాకు విజయం లభించింది. కాబట్టి ఆ రోజు మేము తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దీక్షా విజయ్ దివస్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ ఇవాళ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వారు రచించిన రాజ్యాంగంతో ఎట్లయితే ఆర్టికల్ 3లో పొందుపరిచినారో పార్లమెంట్ లో కూడా ఒక సపరేట్ రాష్ట్రం ఏర్పడవచ్చు అని చెప్పేసి ఆయన రచించిన రాజ్యాంగ స్ఫూర్తిగా మా తల్లి నిజమైన తెలంగాణ తల్లి ఆశీర్వాదంతో ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఇవాళ మా తెలంగాణ తల్లికి మేమందరం కూడా పాలాభిషేకం చేసుకొని మళ్ళొకసారి తల్లిని తెలంగాణ జీవించమని చెప్పేసి మూర్ఖులైనటువంటి
మార్చేటువంటి నాయకుల్ని దూరంగా, ఈ రాష్ట్రానికి దూరంగా తరిమేయాలని చెప్పి మళ్ళొకసారి తల్లి ఆశీర్వాదం కోరుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసిన ఘనత రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హైదరాబాద్లోని రామ్నగర్ చౌరస్తా వద్ద విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ హాజరయ్యారు. తెలంగాణ తల్లికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కేసీఆర్ చిత్రపటాలకు అభిషేకం చేశారు. ఇక తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అన్న నినాదంతో ఢిల్లీకి కేసీఆర్ వణికించారని గుర్తు చేశారు. ఇక ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను సాధించిన రోజు డిసెంబర్ 9న విజయ్ దివాస్ అని ఆయన ముఠా గోపాల్ పేర్కొన్నారు. జోహార్ హమారా వీరులకు, జోహార్ తెలంగాణ హమారా వీరులకు. స్థానికుల ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ రంగనాథన్ స్పందించారు. సైదాబాద్ స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు ఎర్రగుంట ప్రాంతానికి స్వయంగా వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. స్థానికులు, అధికారులు, పోలీసులు సిబ్బందితో కలిసి పూర్తి వివరాలను తెలుసుకుని అవసరమైన సూచనలు జారీ చేసినట్లు సమాచారం. ఇక 6.5 ఎకరాల ఎర్రగుంట చెరువును సుమారు 5 ఎకరాల కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో పరిశీలించినట్లు రంగనాథన్ తెలిపారు. ఎవరైనా కబ్జాకి పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేను చెప్పాడు జియోఎంఎస్ నెంబర్ 205 ల్యాండ్స్కేపింగ్ అండ్ సాఫ్ట్ ఇది ఫర్ ఎర్రకుంట లేక్ సిట్యుయేటెడ్ సైదాబాద్. యాక్చువల్ 5 crores సార్, ఒక పేపర్ దొరకదు సార్. తెలుసు అండి, మాకు అంత అమాయకంగా ఉంటుంది. మేము హైదరాబాద్ 100 పద్ధతుల్లో చెక్ చేసుకుంటాం. ఇట్లా వేసినారా అంటే మనం ఇప్పుడు మనం పెట్టిన ఎర్రకుంట చెరువు ఈ కింద ఉండేటటువంటి ఫీల్డ్స్ ఇస్తుంది. ఇది అర్థమైపోతుంది. చెరువు క్యారెక్టరిస్టిక్స్ క్లియర్ కనీసము ఒక 50 ఎకరాలు ఉంటుంది సార్. ఇది అప్పుడు ఇది ఇప్పుడు రెసిడెన్షియల్ కనబడుతుంది అనుకుంటే అది చెరువు అనేది చాలా స్పష్టం ఉంటుంది. బట్ దాన్ని మేము రేపు చేస్తాం. దాన్ని ఏంటంటే మేము మా దాన్ని ఆ నమ్మకాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలంటే దానికి సపోర్ట్ ఉండాలి, ఎవిడెన్స్. ఎందుకంటే రేపు వీళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, మీరైనా వెళ్ళొచ్చు. సో మేము దానికి కూడా తగ్గట్టు మేము తయారు చేసుకొని చూస్తాము. ఒక మీటింగ్ పెడదాం నెక్స్ట్ వీక్ పెట్టేసి మీరు రండి, మీరు ప్రిపేర్ అయ్యి రండి. మన ప్రయారిటీ కూడా ఎందుకంటే ఇప్పుడు మాకు సైదాబాద్ అండ్ ఇవన్నీ అంటే మనకి సౌత్ అండ్ ఈస్ట్ ఈ 2 ప్రాంతాలు చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి వాటర్ ప్రవహించేదంతా కూడా నార్త్ వెస్ట్ అంటే బంజారా హిల్స్ నుంచి అది హైట్ 677 మీటర్లు సముద్ర మట్టం కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎంత దాదాపు 452 or something. సో అంటే ఈ సౌత్కి వచ్చాడు మూసీ దగ్గర నీళ్ళంతా ఇట్లా ప్రవహిస్తూ వస్తుంది. మనకి ఇంతకుముందు మనం చూసినాం 2020లో చూసినాం. అప్పుడు మునిగిందంతా ఈస్ట్ మెయిన్. సో మనకి చెక్ చేసుకున్నాం. వాళ్ళు ఎవరో డిప్యూటీ మేయర్ గారు చెప్పినారనో, లేకపోతే ఇంకెవరో కార్పొరేటర్ గారు చెప్పినారనో, లేకపోతే శ్రీనివాస్ గారు చెప్పినారనో ఇట్లా దాన్ని బట్టి ఏమి ఉండదు. మాకు నెక్స్ట్ మాకు ఉన్నటువంటి ఇతర శాటిలైట్ డేటా ఉంది, రెవెన్యూ డేటా ఉంది, సర్వే ఆఫ్ ఇండియా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భారీ అద్భుత చిత్రాన్ని రూపొందించారు. ఒక్క ఓటుతో కొందరి తలరాతను మార్చవచ్చు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓటు మన జన్మ హక్కు అని అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ చిత్రాన్ని రూపొందించారు. గజ్వేలు పీసీపీ నర్సింలో రామకోటి రామరాజుతో కలిసి చిత్రించిన ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్యాత్మికంగా భక్తిని పంచడమే కాకుండా తన కలంతో అద్భుతమైన కళాఖండాలు చిత్రీకరించడం అభినందనీయమని పీసీపీ నరసింహన్ అన్నారు. ఓటే వజ్రాయుధమని, ఓటు గురించి ఆవాలతో అద్భుతంగా చిత్రాన్ని చిత్రీకరించడం, చిత్రం ద్వారా ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇవ్వడం రామకోటి రామరాజు సొంతమని అన్నారు. మన బ్రతుకులను మార్చేదిలే ఈ ఓటు, మన ఊరు మన పల్లె మన చేతిలో ఉన్నదిరా. జరా పైసకు మందుకు నువ్వు లొంగే భలే 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 బలిరే. ఓట్ల పండుగొస్తుంది రో ఓ అన్నలు, ఓటు విలువ తెలుసుకోండి రా నా తమ్ములు. అన్నలు ఓటు విలువ తెలుసుకోండి.
త్రిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారు గజ్వల్ నుంచి వివిధ మరియు రకరకాల ఐటమ్స్తోని దేశభక్తులై మరియు చాలా వినూత్నమైన చిత్రాలను నిర్మిస్తూ ఉంటాడు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటే వజ్రాయుధం అనే ఈ ఆవాలతోని ఈ చైతన్యం కలిగించే చిత్రాన్ని రూపొందించడం జరిగింది. నిరంతరం రకరకాల చిత్రాలను వేస్తూ ఉంటాడు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఓటింగ్లో అందరూ యువత పాల్గొని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలా, ఓటింగ్ పర్సెంట్ పెంచాలి. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం కాబట్టి ఈ అవకాశాన్ని అందరుగా కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. త్రిరత్న జాతీయ అవార్డు మాచిమిల్లి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే చోదరవాడ అరవింద బాబు మండిపడ్డారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మానసిక వికలాంగుడు, మనసులో తిరిగే తోడేళ్లు లాంటోడు అంటూ కూడా విమర్శలు గుప్పించారు. నర్సరావుపేటలో తాను ఎమ్మెల్యేగా గెలిచాను అంటే దానికి ప్రజల ఆశీస్సులు దీవెనలు అని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా వైసీపీ నాయకులు కార్యకర్తల మీద దాడులు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఒక కంప్లీట్ మ్యాన్ అంటే మానసికంగా శారీరకంగా ధైర్యంగా ఉన్న వాళ్ళనే కంప్లీట్ మ్యాన్ అంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మానసిక వికలాంగుడు. ఇంతకుముందు కూడా చెప్పాను, అతను మనిషిలో తిరిగే తోడలు లాంటి వాడు. ఇప్పుడు కూడా ఒక దుర్మార్గపు ఆలోచన, ఒక అవినీతి ఆలోచనతో అతను ముందుకు వెళ్తా ఉంటాడు. అలా నర్సరావుపేటలో మరి చదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్యే అయ్యాడంటే అరవింద్ బాబు అనేవాడు అందరి వాడు. ఆయనకి కులం లేదు, మతం లేదు, రాజకీయాలు లేవు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలవటానికి నాకు ముఖ్య కారణం ప్రజల యొక్క ఆశీస్సులు, దీవెనలు. 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా నేను ప్రయాణం చేస్తా ఉన్నాను, అదేవిధంగా అవినీతి మచ్చ లేకుండా, దుర్మార్గపు ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఇది ప్రజలందరికీ తెలుసు, అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. మనుషులు ఎప్పుడు మారాలి. ఒక దొంగ దొరవుదామంటే ప్రజలు నమ్మరు. అటువంటి దొంగ ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఒక డాక్టర్ అయి ఉండి నిన్నగాక మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్యూబెక్టమీ ఆపరేషన్ చేస్తే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారు, ఇంటికి వెళ్ళారు. మరి అనుకోని రీతిలో తొడ దగ్గర ఒక చిన్న బ్లేడ్ ఒకటి తొడలో ఉందని చెప్పి వాళ్ళు స్కాన్ తీసి చూపించడం జరిగింది. ప్రభుత్వ అధికారులు దాన్ని చూసి దాన్ని మరి ఏ విధంగా వచ్చిందో మాకు తెలియదండి. మేము ఆపరేషన్ చేసినప్పుడు ఆ స్కాల్పెల్ నీడిల్ కానీ, క్యాట్గట్ కానీ, ఆ మాప్స్ కానీ అన్నీ కూడా లెక్క రాసి మేము అక్కడ పెట్టాము, సొంతం కూడా పెట్టామని చెప్పి ఆ డాక్టర్ గారు కానీ థియేటర్ అసిస్టెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒక ఎంప్లాయీ, ఒక అంగన్వాడీ టీచరు, వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు అయ్యండి ఈ విధంగా ఒక ప్రీ ప్లాన్డ్గా ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది ఒక దుర్మార్గపు ఆలోచన. ఓ డాక్టర్గా ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది జరిగినప్పుడు మీరే డాక్టర్ గారికి ఫోన్ చేసి ఈ విధంగా జరిగిందండి, దీన్ని దగ్గరుండి తీసేయండి అని చెప్పొచ్చు. మరి అక్కడ ఉన్న డాక్టర్లు అయితే మేమైతే మా తెలిసినంత వాటికి మా దాంట్లో రాలేదండి ఇదని చెప్పారు. మరి ఇది కావాలని మీరే చేశారని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్ చేశారు. అబద్ధాల అరమందరపు బాబు ప్రభుత్వ హాస్పిటల్ శానిటేషన్ గురించి మాట్లాడాడంటూ ఎద్దేవా చేశారు. కంప్లీట్ మ్యాన్ అనేది మీరు గుర్తించుకుంటే సరిపోదు, ప్రజలు కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ గుర్తించాలని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమం పెట్టడం తప్ప అని ప్రశ్నించారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో ఆశా వర్కర్లను చూపి చేయిస్తారు, ఇక ఆశా వర్కర్లు చేయిస్తారు, అంగన్వాడీలు కాదని అన్నారు. అది కూడా తెలియని నువ్వు ప్రజాప్రతినిధిగా ఎలా ఎన్నికయ్యావో అరవింద బాబు అంటూ కామెంట్ చేశారు. మేము గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమాన్ని పెట్టడం తప్ప, ప్రజా సమస్యల్ని ఈరోజు వెలుగులోకి తీసుకురావడం తప్ప. ప్రతిపక్ష పార్టీగా ఏదైనా ప్రజలకు న్యాయం జరగకపోతే దాన్ని మీడియా ద్వారా నీకు తెలియజేస్తాం. నువ్వు చేతనైతే వాటిని సరిచేయాలా, అంతేగాని ఏదో వ్యక్తిగతంగా మాట్లాడి వ్యక్తిగతంగా దూషణలు చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అరవింద్ బాబు. మొట్టమొదటిది
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడాడు. డాక్టర్ గారు ఏదో 2 సార్లు మాట్లాడాడు. చిన్న చిన్న తప్పులు చేశాడు, చిన్న పొరపాట్లు చేశాడు. దీనంట మేమేదో కుట్రపూరితంగా మేము దాన్ని ఏదో తీసుకొచ్చాం. అక్కడ అంగన్వాడీ టీచర్ ఒకటి పనిచేస్తున్నాడు. అసలు అంగన్వాడీ టీచర్కి ఈ ఆపరేషన్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే నీకు ఎవరు తీసుకెళ్తారో ఈ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా నీకు తెలియదు అనమాట. ఆశా వర్కర్ తీసుకెళ్ళేది. ఆశా వర్కర్ తీసుకెళ్తుంటే ఇది ఈయన తెలివి ఇంత గొప్పగా ఉంది. మరి అంగన్వాడీ టీచర్ను అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఎంప్లాయీ ఎవరో ఇద్దరు కలిసి కుట్రపూరితంగా చేశారండి. మేము గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమాన్ని పెట్టడం తప్ప? కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ కోటి సంతకాల సేకరణ చేపట్టిందని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా హెడ్ క్వార్టర్స్కు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాలను వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. 17 మెడికల్ కాలేజీని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవ్ తీసుకొని అందులో 5 మెడికల్ కాలేజీలని కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ 5 మెడికల్ కాలేజీలో ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ కూడా శాంక్షన్ చేసి దానిలో ఆల్రెడీ ఫుల్ అవ్వటం కూడా జరుగుతుంది. కానీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అభాండాలు వేస్తూ, అంటే అసలు కంప్లీట్ చేయలేదు, ఎక్కడ ప్రోగ్రెస్ అవ్వలేదు అనే కోణంలో దాదాపు 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయడానికి చూస్తుందండి. దాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజానికానికి కానివ్వండి, వివిధ సంఘాల వాళ్ళతో కలుపుకొని కోటి సంతకాల ఉద్యమం అనే ఒక కార్యక్రమాన్ని ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తున్నారో దానికి నిరసనగా దాన్ని ఆపాలి అని కోటి సంతకాల ఉద్యమం చేస్తున్నాము. అది ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గంలో కూడా 60,000కు పైగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి కొన్ని కాన్స్టిట్యున్సీలో దాదాపు 1,00,000 సంతకాల వరకు కూడా అయిపోయాయి. వాటిని రేపు 10వ తారీఖున ప్రతి నియోజకవర్గం నుంచి ఏదైతే ఈ సంతకాలు సేకరించామో వాటన్నిటిని నియోజకవర్గ స్థాయిలో నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి పంపించబోతున్నాం అన్నమాట. 10వ తారీఖున ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం అనేది చేపట్టబోతున్నామండి. 17 మెడికల్ కాలేజీని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవ్ తీసుకొని అందులో 5 మెడికల్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహేడ గుట్ట మీద గంజాయి భయాన హల్చల్ చేసింది. అధిక పురాతన హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో హుక్కా చేత పట్టుకుని తిరుగుతూ సాంఘిక కార్యకలాపాలు చేశారు. ఇక ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తులను భక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దేవాలయ ప్రాంగణాన్ని అన్యమతస్తులు అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు. దీనిపై అబ్దుల్లాపూర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేశారు. అమ్మ మీరు పక్కకు జరగండి. మీరు జరగాలి, మీరు జరిగితేనే మంచి. ఎవరు లేదు ఇక్కడ చేసిన వాళ్ళు. సరే అలో చేసినాం, అట్లయినా సరే సీరియడ్ అవుతాం వస్తురా ఇక్కడ టెంపుల్కి వచ్చి ఒక్కడన్నా నేను బొట్టు పెట్టుకోరు మరి తీసుకొని టెంపుల్కి వచ్చిన పెట్టుకోరు మరి పెట్టుకున్నారా బొట్టు. హలో మరి ఎందుకు వచ్చినవరా? ట్రిక్కింగ్ చేస్తాం సీరియడ్ ఎందుకు వచ్చినారా? ఎక్కడ చెప్పు, ఎక్కడ నువ్వు చెప్పాక ఇచ్చిపెట్టే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుడే వేసుడే అని అడ్రస్ లాడు. ఇక్కడ బ్రో మీది ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు అడుగుతున్నా నేను. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చి దేని గురించి వచ్చావు? చూడనికి వచ్చినప్పుడు ఇట్లాంటి టెంపుల్ కనిపించినా కనిపించలేదా? నీకు టెంపుల్ కనిపించినా కనిపించలేదా? మీ దగ్గర వచ్చి మేము వద్దనే చెప్తున్నాం. ఎప్పుడైతే हनुमान टेम्पल को चाहिए इंदिरा ये कहीं को लेके आते गलत है ना, उनके बोले मंदिर में। आप लोग कितने जने आए? 3 जने। लोग का नामा बोलो।
नामा बोलो। मैं आपका नाम? फरदीन, उसका नाम? अफान, उसका नाम? चिंटू। चिंटू। तुम लोग किधर गए? आगे हुई तुम लोग को मारे क्या कौन तो भी? क्या पूछे पकड़ने के बाद? खाली बुलाओ అమ్మ మీరు పక్కకు జరగండి. మీరు జరగాలి, మీరు జరిగితేనే మంచి ఎవరు వెళ్ళలేదు ఇక్కడ చేసేటోళ్ళు. సరే అలో చేసినాం అట్లయినా సరే సిగరెట్ తాగడానికి వస్తారు ఇక్కడ టెంపుల్కి వచ్చి అర్ర ఒక్కడన్నా నేను బొట్టు పెట్టుకోరు మరి తీసుకో టెంపుల్కి వచ్చిన పెట్టుకోరు మరి పెట్టుకున్నారా బొట్టు. హలో మరి ఎందుకు వచ్చినవరా ట్రిక్కింగ్ చేస్తా సిగరెట్ ఎందుకు వచ్చినారా ఏడారండి ఎక్కడ చెప్పు ఎక్కడ నువ్వు చెప్పాక ఇచ్చిపెట్టే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుడే. ఇక ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంటే దానికి వాచింగ్ అయిన తెలుగు న్యూస్. ప్రసారం చేసే ఒకే